హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఈరోజు వీడియోలో పప్పు పాలకూర నేను ఎలా చేస్తానో చూసేయండి. చిన్న టీ గ్లాస్ కందిపప్పు ఉడికించి తీసుకోవాలి. పాలకూర 2 కట్టలు, టమాటా 4, చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి 4, కరివేపాకు, కొత్తిమీర తీసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. 4 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. పాలకూర 2 కట్టలు వేసుకోవాలి. సరిపడా సాల్ట్, 2 స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కారం తక్కువ తినేవాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని మూత వేసుకుని ఉడికించుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి. మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. టమాటా ఉడకలేదు అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. పాలకూర టమాటా మెత్తగా ఉడికిపోయింది. కందిపప్పు మెత్తగా ఉడికించి తీసుకున్నాం కదా, అది తీసుకొచ్చి పాలకూరలో వేసేసుకుందాం. పాలకూర పప్పు మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకుందాం. పప్పు గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు, కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకుందాం. స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచి ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా. పప్పు వేసుకోవడానికి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ చేసుకుందాం. పప్పు బాయిలింగ్ అవుతుంది కదా, ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపు వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ 50% ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, సాయిపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటే బాగుంటుంది. తాలింపు ఫ్రై అయిన తర్వాత పప్పులో వేసేసుకుందాం. తాలింపు వేసిన వెంటనే మూత పెట్టేసుకోవాలి. తాలింపు ఫ్లేవర్ అంతా పప్పు అబ్జర్వ్ చేసుకుంటుంది. వేడివేడిగా పప్పు పాలకూర రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కానీ చపాతీకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు టమాటాని పూర్తిగా కుక్కర్లో కాకుండా మరి ఈ విధంగా తయారు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ డిఫరెంట్ మీకే తెలుస్తుంది. ఇదండి ఈరోజు రెసిపీ. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.